హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టూ అప్డేట్స్. సో చాలామంది అడుగుతున్నారు ఎన్‌పీటీఎల్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు క్రెడిట్స్ అనేది. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుందని అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన వీడియో అనేది ఇది. అండ్ చాలామంది ఎన్‌పీటీఎల్ కోర్స్కి రాసి అండ్ సర్టిఫికేట్స్ రాని వాళ్ళు ఉన్నారు. దానికి రీజన్ ఏంటి, దాని వెనకాల ఎలాంటి ప్రాసెస్ చెక్ చేస్తారు అనే దానిపైన కూడా మాట్లాడదాం. సో దానికంటే ముందు ఈ పేజ్ని ఎవరైనా కొత్తగా విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఎన్‌పీటీఎల్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకునే దానికంటే ముందు మీ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే ఎన్‌పీటీఎల్ కోర్స్ అనేది మీకు క్రెడిట్స్ వస్తాయా లేదా, అది మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కరెక్టా రాంగా అనేది మీరు రెస్పెక్టివ్ హెచ్ఓడిని కానీ, లేదు అనుకుంటే మీ ఫ్యాకల్టీస్ ఎవరైతే మీకు క్లోజ్గా ఉంటారో వాళ్ళని కానీ మీరు సజెషన్ అడిగితే బెటర్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు కోర్స్ అనేది కొన్ని వీక్స్కి ఇస్తారు, అంటే లైక్ 4 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్ అలాగా. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు క్రెడిట్స్ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి ఎన్‌పీటీఎల్ కోర్స్ అనేది ఖచ్చితంగా 4 వీక్స్ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. అండ్ ఒక్కొక్కవేళ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏదో ఒక మేనేజ్ చేయడానికి 4 వీక్స్ అప్లై చేస్తారు, అంటే లైక్ టైం తక్కువ ఉండి ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలన్నప్పుడు 4 వీక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇది చాలా రేర్. మ్యాక్సిమం మీరు స్టూడెంట్గా మీరు క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే 8 వీక్స్ కానీ 12 వీక్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి 2 పాయింట్స్ క్లియర్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ ఎన్‌పీటీఎల్కి మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఒక పాయింట్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. మీరు ఎన్‌పీటీఎల్ కోర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది మీరు క్రెడిట్స్ కోసం సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని అడుగుతారు. దానికి 2 ఆప్షన్స్ ఏమో ఇస్తారనుకుంటాను, ఎస్ లేదా నో. సో అక్కడ మీరు ఖచ్చితంగా ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు క్రెడిట్స్ కోసమే అది అప్లై చేస్తున్నారు. అండ్ ఫస్ట్గా మీరు ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఏదైతే ఎన్‌పీటీఎల్ వెబ్సైట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఏదైనా టాపిక్ కానీ ఏదైనా ఒకటి, ఖచ్చితంగా అక్కడ మీ కాలేజ్ ఎన్రోల్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అంటే ఆ ఎన్‌పీటీఎల్కి సంబంధించి మీ కాలేజ్ వాళ్ళు దాంట్లో జాయిన్ అయి ఉన్నారా లేదా. జాయిన్ అయితేనే మీకు సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ లేకుండా ఉంటే సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేయదు. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేటప్పటికి, మేము పాస్ అవుట్ అయిపోయాం కదా, మరి మాకు క్రెడిట్స్ మాకు దీని మీద అంత నాలెడ్జ్ లేదు, మేము ఎలా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఆ ఎన్‌పీటీఎల్లో మీ కాలేజ్ కానీ జాయిన్ అయ్యి ఉంటే మీ కాలేజ్కి ఒక మెంబర్ ఉంటారు, అంటే లైక్ మనకు ఒక సబ్జెక్ట్ని డీల్ చేయడానికి ఒకరు ఎలా ఉంటారో, లైక్ గేమ్స్కి పీటీ సార్ ఎలా ఉంటారో అలాగా ఆ ఎన్‌పీటీఎల్కి సంబంధించి మీ కాలేజ్లో ఒక ఫ్యాకల్టీ ఉంటారు. లైక్ లేకపోతే దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీకు అందరికీ ఉంటుంది, మీరు అప్లై చేసేటప్పుడే మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఏదో ఒకటి ఇచ్చుంటారు వాళ్ళు. సో దాని ద్వారా కూడా మీరు వెళ్ళి వాళ్ళతో మీట్ అవ్వచ్చు. సార్, నేను ఇలా కోర్స్ అయిపోయింది, సో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, బట్ నాకు ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ కావాలి. సో నేను ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ ఏది తీసుకుంటే నాకు క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనే దానిపైనే మీరు సజెషన్స్ అడగచ్చు. లేదు నేను మా కాలేజ్ ఫ్యాకల్టీస్ని, హెచ్ఓడీస్ని అడుగుతానా పర్వాలేదు. సో ఖచ్చితంగా అయితే నేను చెప్పిన ఈ ప్రతి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఎన్‌పీటీఎల్కి అప్లై చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. 2 సబ్జెక్ట్స్కి అయితే యూనివర్సిటీ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ వరకు. సో ఇదైతే R20 రెగ్యులేషన్ నుంచే తీసుకురావడం జరిగింది ఈ ఎన్‌పీటీఎల్ కోర్స్ అనేది. సో ప్రీవియస్గా R19 రెగ్యులేషన్స్కి అటువంటి ఏమి ఎన్‌పీటీఎల్ కోర్సెస్కి సంబంధించి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, సర్టిఫికేట్ కావాలి అని చెప్పి అయితే మెన్షన్ చేయలేదు. సో ఈ ఎన్‌పీటీఎల్కి ఖచ్చితంగా క్రెడిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీకు క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఎన్‌పీటీఎల్ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్‌టూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్‌టూ అప్డేట్స్.